విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తుల రద్దీతో నిండిపోవడంతో అధికారులు తగు చర్యలు తీసుకుని విడతల వారీగా అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం గాయత్రి మంత్రం జపిస్తూ ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు భక్తులు. గాయత్రి మంత్రం విశిష్టతను పూజారులు భక్తులకు వివరించారు. ఇటు దుర్గగుడిలో ఒక్కసారిగా వర్షం పడటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చిన్నపాటి గాలివాన రావడంతో ఆలయ ప్రాంగణంలో కాసేపు గందరగోళం నెలకొంది. భక్తులు ఒకచోటికి పరుగులు తీసే క్రమంలో పక్కనే అమర్చిన వాటర్ పైప్ మహిళ తలపై పడటంతో త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది. గుడివాడ పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశం కాస్త రసాభసగా మారింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమస్యల పరిష్కారం విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో ఇరువురు సభ్యుల మధ్య చిన్నపాటి తోపులాట జరిగింది.